ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిట్ అయి ఒళ్లు హోనం చేసుకుని చేతులు కాల్చుకోరాదు, ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈసారి పంధా మార్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలో స్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ ఏడాది రెట్రోతో పలకరించిన సూర్య ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుపు చేస్తున్నాడు. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా డిలే అవుతోంది. నెక్స్ట్ ఇయర్ జనవరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సార్, లక్కీ భాస్కర్ తో ప్రూవ్ చేసుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ ఫిల్మ్ చేస్తున్నాడు సూర్య. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తున్న నేపథ్యంలో మరో 2 ప్రాజెక్ట్స్ సిద్ధం చేస్తున్నాడు ఈ కోలీవుడ్ స్టార్. మలయాళం మూవీ ఆవేశంతో పాపులర్ అయిన జీతూ మాధవన్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు రోలెక్స్. డిసెంబర్లో ఈ మూవీ పట్టాలెక్కబోతోందట. ఈ మూవీలో నజ్రియా నజీం హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్. సూర్య ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు అన్నది టాక్. కాగా సూర్య మరో తెలుగు దర్శకుడితో కొలాబరేట్ కాబోతున్నాడు అన్నది లేటెస్ట్ టాక్. అంటే సుందరానికి సరిపోద శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయ సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. న్యూ మూవీ ప్రాజెక్ట్స్ పరభాష డైరెక్టర్స్ తో ఎక్కువగా ప్లాన్ చేస్తున్న సూర్య ఎప్పుడో వెట్రిమారన్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన వాడి వాసల్ సినిమా అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. ప్రెజెంట్ వెట్రిమారన్ సింబుతో ఓ మూవీ చేస్తున్నాడు. సూర్య 3-4 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో వాడి వాసల్ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియడం లేదు. సుధా కొంగర్కు హ్యాండ్ ఇచ్చినట్లే వెట్రికి కూడా సూర్య హ్యాండ్ ఇచ్చాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.